శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఇవాళ నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. మనతో మాట్లాడడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, నల్గొండ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగింది, పెద్ద ఎత్తున కూడా హాజరు కావడం జరిగింది. ఎలా ఉండబోతుంది అనుకున్నారు నల్గొండ పార్లమెంట్? నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం భారతదేశంలోనే హైయెస్ట్ మెజారిటీ వచ్చే విధంగా మేము దూసుకుపోతున్నాము. ఇక్కడ కార్యకర్తలు ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ 7 సెగ్మెంట్లు కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నాయి. మరి చెవిటి వెంకన్న యాదవ్ లాంటి మంచి లీడర్స్ ఉన్నారు. ఓకే, విల్ గో ఫార్వర్డ్. సార్, రాష్ట్రంలో పూర్తిగా కరువు ఛాయలు అలుముకున్నా కానీ మంత్రులు ఎక్కడ రైతుల కష్టాలను పట్టించుకోవట్లేరు, పూర్తిగా రాజకీయాలపై పెట్టినరని స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ సూర్యాపేట జిల్లాలో పర్యటించబోతున్నారు. ఏమంటారు? తప్పుడు మాట్లాడదు కేసీఆర్. ఇప్పుడిప్పుడే దిగిపోయి కొంత అయోమయంలో మాట్లాడుతున్నాడు. మేము ప్రజల్లోనే జీవిస్తున్నాం. మేము ఎన్నడూ కూడా ఒక ఐవరీ టవర్లో, ఫామ్ హౌస్లోనో, ప్రగతి భవన్లో పడుకోలే కదా. మేము నిత్యం ప్రజల్లో బతికే వాళ్ళమే. ప్రజల కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటున్నాం. తప్పనిసరిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల సుస్థిర పరిపాలన ఇవ్వబోతుంది. నేను పోవాలి మేడం, వెయిట్ చేస్తాను. బీజేపీ నేతలు సార్, చివరిగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ గేటు తెరిచి బీఆర్ఎస్ అంతా పెడుతున్నారు, కానీ మేము బీజేపీ గేటు తెలిస్తే కాంగ్రెస్ మిగలదు, కాంగ్రెస్ ఖతమైపోతుందని బీజేపీ. ఎవరు ఏమీ చేయలేరు. 5 ఏళ్ల పాటు మేము ఒక సుస్థిర ప్రభుత్వం ఇవ్వబోతున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, మేము అందరం మంత్రులు ఒక టీమ్గా పనిచేస్తున్నాం. ఈ గవర్నమెంట్ ఒక స్టేబుల్ మంచి గవర్నమెంట్ గా మేము ముందుకు. ఎన్ని సీట్లు సాధించబోతుంది సార్ పార్లమెంట్? 13 నుంచి 14 స్థానాలు ఇవ్వబోతున్నాం. మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? బీజేపీనా, బీఆర్ఎస్? బీఆర్ఎస్ ఎలక్షన్ తర్వాత మాత్రం మిగలదు. బీజేపీ కొన్ని సీట్లు పోటీ ఉంటుంది. అయినా సరే ఎలక్షన్స్ లో మేము అత్యధిక స్థానాలు గెలవబోతున్నాం. సార్, ఈ ఫోన్ ట్యాపింగ్ వివరాలు కానీ ఇవన్నీ కూడా ఎలా చూస్తారు? ఒక్కొక్కరికి అరెస్ట్ అవుతున్నారు. సిగ్గుపడాలి. గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు సిగ్గుపడాలి. ఆ స్థాయిలో ఇల్లీగల్, అనెథికల్, ఇమ్మోరల్, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డందుకు సిగ్గుపడాలి. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఎవరు చేసిండ్రో వారి దానికి పనిష్మెంట్. సార్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది సార్? విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు, విచారణ అన్నారు, ఏం జరుగుతుంది? విజిలెన్స్ ఎంక్వైరీ సుమారు అయిపోయింది. ఎన్డీఎస్ఏ ఎంక్వైరీ అయిపోయింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏప్రిల్ 1 వారంలో మొదలవుతుంది. ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేది సార్ 5 ఏళ్ల. నేను మాట ఇస్తున్నా రమేష్, నువ్వు ఊరు అల్లుడివి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాము. రైట్, చూడొచ్చు. మొత్తం మీద ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కరువు పరిస్థితులు అంతా కూడా కారణం దానికి కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ ఏ విధంగా వచ్చి ఇక్కడ తిరుగుతారు, కేవలం రాజకీయం కోసమే వస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా దేశంలోనే అత్యధిక మెజార్టీ నల్గొండ పార్లమెంటు స్థానం సాధించబోతున్నామని, 14 స్థానాల వరకు కూడా సీట్లు వస్తాయని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.